మాసాల్లోకి వెళ్ళకూడగా గొప్పదైన మాసము. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ రోజు మనము రక్షాబంధనం రాఖీ పూర్ణిమ జరుపుకుంటాము. అదేవిధంగా గాయత్రి పూజ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి ఏ విధంగా వచ్చిందంటే మన పురాణాల ప్రకారము, పురాణంలో ఈ దేవతలు రాక్షసులు అప్పుడు యుద్ధాలు అనేకంగా జరిగేవి. అయితే ఆ యుద్ధాల్లో ఆ రాక్షసుల దాటికి కూడా మన దేవేంద్రుడు కూడా తట్టుకోలేకపోయాడు. కానప్పుడు తట్టుకోలేకపోయి ఆయన దావుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ శచీదేవి ఏమైందంటే ఆ దేవతలందరి దగ్గరికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని, విష్ణువుని వీళ్ళందరినీ కూడా పూజించి, అయ్యా ఇట్లా దేవేంద్రుడే తట్టుకోలేకపోతున్నాడు, ఇట్లా ఏం చేయాలంటే నువ్వు ఒక రక్షని ఆయనకు కట్టినట్టయితే నేను ఆ రక్షకు శక్తిని అందిస్తా, ఆ రక్షతోని ఆయన ఈ యొక్క రాక్షసులందరినీ జయించి దేవతలందరూ కూడా శాంతిని చేకూరుస్తారని చెప్తాడు. అయితే ఈ యొక్క శచీదేవి ఆ విధంగా పూజ చేస్తున్న ఋషి దేవతలందరూ కూడా పూజలు చేసి వారి దేవుళ్ళందరూ కూడా ఈ యొక్క రక్షణను కట్టడం జరిగింది. అలా రక్షణ కట్టిన తర్వాత ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క శక్తి ఆ యొక్క రక్షకు వచ్చి ఈ యొక్క దేవతలందరూ కూడా రాక్షసుల్ని జయించడం జరిగింది. ఈ విధంగా రక్షాబంధనము మనకు వచ్చింది. ఇప్పటికి కూడా మనము ఈ వేదాలను అనుసరించి మన పురాణాల ప్రకారము, మన ఋషులు మనకు అందించినటువంటి వేదాల ప్రకారం మన అక్క జిల్లాలో కూడా అన్నతమ్ములు కూడా ఈ యొక్క రక్షాబంధనాన్ని ఇప్పటికి కూడా జరుపుకుంటున్నారంటే మన సనాతన ధర్మము ఎంత గొప్పదని మనకు అర్థమవుతుంది. ఎన్నో మతాలు, ఎన్నో రాజ్యాలు కూడా ఎంతోమంది రాజులు కూడా మన రాజరికాన్ని, మన హిందూ మతాన్ని పోగొట్టాలని చూసి కానీ మన మూలాలు మనకు అందిస్తున్నారు. కాబట్టి మన మూలాలు, మన వేదాలు చెప్పినట్టు మనము రాఖీ పూర్ణిమ ఇట్లాంటి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక పండుగనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పండుగలన్నీ అందరూ కూడా అంత దూరం ఎక్కడ పోదాంలే మా అన్న అంత దూరం ఉన్నాడు అట్లా అనుకోకుండా ఎంత దూరం ఉన్నా పోయి కట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క రాఖీ కట్టడం ద్వారా ఆ సంవత్సరం మొత్తం కూడా మన అన్నదమ్ములకు ఎటువంటి హాని జరగదు, ఎటువంటి దుష్ట ప్రేత పిశాచాలు కూడా జరిగితేరవు, అనారోగ్యం కూడా సంభవించదు, వాళ్ళు అనుకున్న పని అవుతుంది. కాబట్టి రక్షాబంధనం ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. అదేవిధంగా ఈ యొక్క రక్షాబంధనంకి ఇంకొక కథ ఏంటంటే, ద్రౌపది కూడా ఒకసారి శ్రీకృష్ణుడు ఇలా శిశుపాలుని మీద చక్రం ఇచ్చినప్పుడు ఆయన చేతికి కూడా చిన్న గాయమవుతుంది. అప్పుడు ఆమె చీర యొక్క కొంచెం మంచు చింపి కట్టడం జరుగుతుంది. అప్పుడు కట్టినప్పుడు శ్రీకృష్ణుడు అభయమిస్తాడు, నీకు ఎప్పటికి కూడా నేను రక్షగా ఉంటామా అని చెప్తాడు. అందుకే అప్పుడు ద్రౌపది వస్త్రాభరణప్పుడు శ్రీకృష్ణుడు ఆ వల్లువలను అందించినమాట. ఈ విధంగా నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం అందరం కలిసి దేశానికి రక్ష అని మనం సంబోధిస్తూ ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకోవాలి. ఈ యొక్క రాఖీ పండుగ ఉత్సవాలు కూడా దేశమంతటా కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ యొక్క రక్షాబంధనమే కాకుండా ప్రతి ఒక్క పండుగను కూడా మనం జరుపుకుంటాం.